బడికెళ్ళింది. ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ మేడ మీద ప్రార్థన చేస్తున్నాను, ప్రేయర్లో ఉన్నాను. దేవుడు వాళ్ళ స్వరం, మై సన్ యువర్ టైమ్ ఈజ్ అప్ అన్నాడు. చంపేతాడు కాబోలు తండ్రి. నాయన నీ కోపం వచ్చేసిందా నాయన, టైమ్ ఈజ్ అప్ అంటున్నావేంటి తండ్రి, నాయన అని నాకు పరదేశంలో ప్రియులరై పాటలో సమాధి పెట్టి ఈ ఫ్లెక్సీ వేస్తారా నాయన, టెంట్ వేసేస్తారా తండ్రి, నాయన చంపేతావా తండ్రి, నాయన కోపం వచ్చేసిందా నాయన అని ఇంక నాకు భయం వేసేసింది. టైం ఈజ్ అప్ అన్నాడు కదా, ఇంక మన పని అయిపోయింది. చూశాడు తీసేస్తాడు ఇంకా అనుకుని నా భయం వేసి దేవుడి చేత చంపించుకోవడం కంటే దేవుడు మాట వినడం మంచిదని ఇంకేమైతే అయిందని దేవునితో ఒక నిబంధన చేశాను. ప్రభువా కాలేజీ మెట్టు ఎక్కితే ఒట్టాలని అంతే, మళ్ళా మెట్టు దగ్గరికి వెళ్ళను ప్రభువా, నీకు వందనాలు తండ్రి, సంపక నాయన వచ్చేస్తున్నాను తండ్రి అని చెప్పేసి ఆమెను అనేసానండి. ఆమెను అనేసి మా ప్రిన్సిపల్ గారికి లెటర్ పోస్ట్ చేశాను. ఐ హియర్ బై రిజైన్ టు మై జాబ్ అని చెప్పి రాసి పోస్ట్ చేశాను. ఉత్తరం పోస్ట్ చేశాను. కానీ సాయంకాలం వచ్చేది ఇప్పుడు స్కూల్ నుంచి. ఈ సావు కబురు ఎలా చెప్పాలి తండ్రి, వచ్చిందంటే ఊరుకోదు నాయన, గొడవ అయిపోద్దు, నువ్వేమో టైం ఈజ్ అప్ అన్నావు తండ్రి, నేనేమో రిజైన్ చేసి పోస్ట్ చేశాను, మా ఆవిడికి చెప్పాలి తండ్రి, నువ్వు గొడవ అవ్వకుండా చూడాలి నాయన ఎలా చెప్పాలి తండ్రి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మా ఆవిడ ప్లమ్ కేక్ ఎక్కువ తింటుందని బజార్కి వెళ్ళి 3 కేజీలు కేక్ కొనుక్కొచ్చేసాను. పెద్ద కేక్ కొనుక్కొచ్చి టేబుల్ మీద పెట్టి డెకరేట్ చేసి లోపలికి రాగానే కేకే కనపడాలి అలా చేశాను. చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఈ వార్త చెప్పాలి కదా, ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. కేక్ తినిపిస్తూ మా సందర్భంలో చెప్పేద్దామని ప్రార్థనలో ఉన్నాను. నాయన సహాయం చేయమని ప్రేయర్లో ఉండగా వచ్చేస్తుంది. టిక్కు వచ్చేస్తుందంటే ఆమెను అంతే అనేసి లేచి వెళ్ళిపోయాను. జానీ, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హెడ్ మేడ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ నాసమ్ న్యూస్, ఐ వుడ్ లైక్ టు కట్ ద కేక్, దిస్ ఎ గ్లోరియస్ డే అన్నాను. అంటే మా ఆవిడ ఉంది, ఆ స్పీడ్ ఏంటి, ఆ భాష ఏంటి, స్లోగా మాట్లాడు, తెలుగులో మాట్లాడు అంది. ఈ టెన్షన్లో నాకు తెలుగు కనెక్ట్ అవ్వట్లేదు. ఆవిడ టెన్షన్ ఎక్కువైపోయింది మనకి, ఈ టెన్షన్లో తెలుగు కనెక్ట్ అవ్వట్లేదు. ఆ స్పీడ్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, తెలుగులో మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు అన్నది. ఓహో ఇదే సంగతి అనుకుని మళ్ళీ కనెక్ట్ అయింది. అప్పుడు చెప్పాను, జానీ దేవుడు ఇవాళ ఒక అద్భుతం చేశాడు, నీకు ఒక గొప్ప శుభవార్త చెప్పబోతున్నాను, నువ్వు కేక్ కట్ చేయన్నాను. ఆవిడంది, ఆ వార్త అంటే చెప్పు, అప్పుడు కట్ చేస్తానంది. నా భయం నాకు, తీరా కేక్ కట్ చేయమని చెప్తే కేక్నే కట్ చేస్తుందో తండ్రి, చాక్ చేతికి ఇచ్చాను నాయన, అసలే కృష్ణా జిల్లా తండ్రి, కృష్ణా జిల్లా వాళ్ళు కోపం ఎక్కువ నాయన అని అలా టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కేక్ కట్ చేయట్లేదు. నువ్వు కట్ చేసి ముందు తిను, నేను పెడతాను నీకు అంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు. వార్త ఏంటి అన్నది. ఇంక ధైర్యం తెచ్చుకున్నానండి. నిండా ములుగునోడు చలి ఏంటని తెగించి ఈవేళ దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను అన్నానండి. రిజైన్ చేశాను అన్నాను. ఇంకా సెంటెన్స్ పూర్తి అవ్వలేదు. అందంతే దెబ్బలు నడిపోయింది. భుజాన ఉంది, పడిపోయింది. ప్రియులారా, నేను గొడవ అవుతుంది అనుకున్నాను కానీ కళ్ళు తిరిగి పడిపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. పడిపోతే ఏం చేస్తాం, ముఖం మీద నీళ్లు కొట్టి మంచం మీద పడుకోబెట్టి, ఇంక ఈ సీన్లో ఉండకూడదు నాయన, నువ్వు పిలిచావు తండ్రి, ఈ సీన్ నేను చూడలేను నాయన, తండ్రి అని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయానండి. మా ఇద్దరిగా ఉంటాం, ఇంకెవరు ఉండరు. పట్టుకెళ్ళిపోతే వాళ్ళ బుధవారం నాకు బాగా జ్ఞాపం ఉండదు ఏంటి ఇటువంటిది. బుధవారం మాకు ప్రేయర్ సెల్ అవుతుంది. ఆ ప్రేయర్ సెల్కి వెళ్ళి సాక్ష్యం చెప్పాను. ప్రియులారా, మీ అందరికీ తెలుసు నాకు దేవుని పిలుపుందని. వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కానీ ఎంతకాలం రాలేకపోయాను. దేవుడు ఈవేళ మహా అద్భుతం చేశాడు. దేవుని సంగమా, ఈవేళ ప్రభు పరిచర్యకి నేను సమర్పించుకున్నా అన్నాను. మా వాళ్ళు పెందుకొస్తాడు ఒకేసారి హల్లెలూయా అని గోలెత్తేస్తున్నారు. నేను అన్నాను, హల్లెలూయా ఆపడం. అమ్మగారు అడిపోయింది ఇంటి దగ్గర. ఆయన మీకు దండం పెడతాను రా, రే బాబు ఆవిడ గురించి ప్రార్థన చేయండి రా, కళ్ళు తిరిగి పడిపోయింది వచ్చేసాను ఇలాగా అని చెప్తే ఎలుగెత్తి ప్రార్థన చేశారు. గంటన్నర చేశారు. ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఇంటికి బయలుదేరాను. 9:10 అంత అవుతుంది. తండ్రి మొట్టమొదటి వంటగదిలోకి వెళ్తాను నాయన, ఏమైనా వండుకుందో లేదో, కళ్ళు తిరిగి పడిపోయిన పట్టి వచ్చేసాను. టీ అన్నా పెట్టుకుందో లేదో చూస్తాను నాయన. తండ్రి పొద్దున్న ఎప్పుడో తిన్నా తండ్రి అని వంటగదిలోకి వెళ్ళాను.
కిచెన్ అంతా చెక్ చేశాను, ఎక్కడ స్టవ్ వెలిగించినట్టు కానీ ఏం వండినట్టు కానీ లేదు. నా పై ప్రాణం పైకి పోయింది. ఏమండి కట్టని తీసి చూశాను, ఎలా పడుకోబెట్టానో అలాగే ఉంది. మెదడట్లేదు, కళ్ళు తెరవట్లేదు. అయ్యి బాబోయ్ ఏమైపోయింది తండ్రి, నాయన ఆదిలోని అంశపాద తండ్రి, ఇంకా నాయన ఒక ప్రసంగం అన్న చేయలేదు, అభిషేకం అన్న అవ్వలేదు తండ్రి ఈ శోధన ఏంటి నాయన, మనిషి కళ్ళు తెరవట్లేదు తండ్రి, నిజంగానే ఏమైపోయిందో ప్రభువా అని 4-3 సార్లు అలా కట్టను తీసి చూశాను. లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది నాకు, ఏం శవానికి చూడవలసి వస్తుందేమో అని. ఇంక బయటే తిరుగుతున్నాను, లోపల నుంచి బయటికి గుమ్మాలో తిరుగుతున్నాను. నాయన నువ్వు రమ్మన్నా వచ్చాను, రమ్మనుకుంటూ రాలేదు నాయన, నువ్వే చూసుకోవాలి తండ్రి. టైం ఈజ్ అప్ అంటే నాకు అనుకున్నాను, ఈ టైం ఈజ్ అప్కి నీ ఇవిడికినా ప్రభా తండ్రి ఈ టైం ఈజ్ అప్ ఎవరికి నాయన ప్రభా, మనిషి మెదట్లేదు ఏంటి నాయన, కళ్ళు తెరట్లేదు ఏంటి నాయన అని ఒక 40 నిమిషాలు నేను చాలా బాధపడానండి. బాధపడి కొంచెం ఒక గంట 40 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ సైడ్ నుంచి వచ్చి కిటికీలోని చూశాను. కిటికీలోని చూస్తే గుడ్లు వేసుకొని చూస్తుంది. అమ్మ బాబాయ్ బతికిందిరా నాయన, లోపలికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసేసుకుంటున్నట్టుంది. ఆ సైడ్ నుంచి వచ్చి కిటికీలోని చూస్తే తలగడలోంచి గుడ్లు వేసి చూస్తుంది. దేవా నీకు వందనాలు, బతికింది నాయన అని అనుకున్నాను ప్రభా. ఇంకా ఆ వేళ నుంచి ఆ రాత్రి ఎలా గడిచింది. ఇంక తెల్లారి నుంచి మా ఆవిడ ఇంకా తిట్టడం, మూలుక్కోవడం, ఇసుక్కోవడం మొదలెట్టింది. మా ఇద్దరోడు నాకు దొరికావు, ఇటువంటి పెళ్ళి ఈరో బోల్డెని సంబంధాలు వదిలేశాను, ఆ సంబంధం వదిలేసి ఈ సంబంధం వదిలేసని అనేది. తెల్లారి లెగితే అమ్మగారి బడికి, అయ్యగారి గుడికి, ఆవిడ బడికి వెళ్ళిపోయేది, నేను గుడికి వెళ్ళిపోయేవాడిని. సాయంకాలం 5:30కి వచ్చేవాళ్ళు. రోజు కుర్చీ వేసుకుని ఇదే పని. మా ఇద్దరోడు నాకు దొరికావు, మా టీచర్స్ మీ ఆయన ఏం చేస్తాడంటే ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలనేది నేనని వాడిని, సర్వోన్నతుడైన దేవుని సేవకుడని చెప్పని వాడిని. ఆవిడనేది కంజరి కొట్టి తిరుగుతాడని చెప్పాలా, బ్యాగ్ బజానే తిరుగుతాడని చెప్పాలా అనేది. చంపేసావే బాబా, సర్వోన్నతుడైన దేవుని సేవకుడని చెప్పని వాడిని. అలా చెప్తే వాళ్ళు లెక్క చేస్తారనేది. మరి ఏం చేయమంటావు నన్ను అనేవాడిని. ఏలాగున గొడవలు అయిపోయినాయండి. రోజు రావడం, తిట్టడం, అనవసరంగా చేసుకోబోదు అంటాం. ఈ లోపు నాకు ఒక నెలకి నాకు ధైర్యం వచ్చి నేను మొదలెట్టాను. ఇలా దేవుడు నన్ను పిలుస్తాడని తెలిస్తే నేను మాత్రం చేసుకుందినేట అని నేను మొదలెట్టాను. ఆవిడ బండి నుంచి రావడం, నేను గుండె నుంచి వెళ్ళడం, ఎదురు బద్దు కుర్చీలు వేసుకోవడం, నేను చేసుకోబోదునంటే నేను చేసుకోబోదు. ఇదో నడిచింది కొద్దిలేక. ఇది కొద్ది కాలం నడిచిన తర్వాత ఈ లోపు నాకు కొంచెం ధైర్యం వచ్చి అప్పుడు మా ఆవిడతో చెప్పాను, వచ్చేవ్ ఇప్పటికే 4 పిల్లలు పుట్టారు, ఇంక చేసుకోకపోవడం ఏంటే, మరి నీ ఇష్టం ఉంటే ఉండన్నాను. వెళ్ళిపోమనలేదండో, 4 పిల్లలు పుట్టినాక ఇంక చేసుకోకపోవడం ఏంటి, ఎవడో నవ్వుతాడు, మరి ఉంటే ఉండు అన్నాను. ఎప్పుడైతే ఆ మాట అన్నానో మా ఆవిడ పెద్ద పెట్టి తెచ్చుకొని బీరువాంత అందులో తోడేసుకొని ఆటో వేసుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, మా అత్తగారు, మా మామగారు, మా పిల్లలు, మా ఆవిడ వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు, నేను ఒక్కడిని ఒక చోట ఉన్నాను. ఈవిడ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వంటగది క్లోజ్ అయిపోయింది, ఇంకా కిచెన్ క్లోజ్ అయిపోయింది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఉపవాసం ఉండాలి, కుదిరేది కాదు. ఇప్పుడు ఎలాగ ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఎలాగా ఫుడ్ లేదని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. అరే మనం ఉపవాసం ఉందాం అనుకుంటున్నాం కదా, టైం కుదిరేది కదా మనకి, ఇదిగో మరి సేవ సమర్పించుకున్నానని చెప్పి అక్క అమ్మగారింటికి వెళ్ళిపోయింది, అలిగి వెళ్ళిపోయింది, ఇల్లు ఖాళీగా ఉంది, ప్రార్థన చేస్తాం వస్తారా అన్నాను. వస్తామన్నయ్య అన్నారు. అంటే 4 వచ్చారు. 4 ప్లస్ నేను 5 కలిసి బిందుతో నీళ్ళు ఎట్టుకుని పచ్చి మంచినీళ్ళు తాగుతూ ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. దేవుని బిడ్డల ఉపవాస ప్రార్థనకి ఈ 4లో బక్కోడు ఒకడు వచ్చాడు. ఆడు 10 రోజులు పోయిన తర్వాత అంటున్నాడు, అన్నయ్య ఇప్పుడప్పుడే మనం పోతానమా, అసలు ఈ ఉపవాసం ఎంతకాలం అంటాడు. ఆడు ఎంతకాలం అంతకాలం లేదురా, మరి బహుతనం అంటే ఎవడు వండుతాడు, అక్క రావాలి అంటాడు. అయ్యి బాబోయ్ అక్క వచ్చేదాకా మన పని ఇంతే అని కూడా ఆడు. పాపం 10 రోజులు అయిపోయిందండి. 10 రోజుల కాడు కొంచెం డౌన్ అయ్యాడు. తర్వాత 15 రోజులు అయిపోయింది. 15 రోజులు అయిపోయేటప్పటికి మరి మా ఆవిడకి ఎలా తెలిసిందో,
ఎలా కనుక్కుందో, ఫోనులు లేవు ఆ రోజుల్లో. మరి ఇన్ఫర్మేషన్ ఎలా లాగిందో, పక్కింటి వాళ్ళ దగ్గర లాగిందో ఏంటో. మీ ఆయన వండుకోవట్లేదని చెప్పారట, తింటలేదని చెప్పారట. మా ఆవిడ ఉత్తరం రాసింది నాకు, నువ్వు ఇలా పలానా కూర ఎలా వండాలి, ఇంత కారం వేయాలి, ఇంత ఉప్పు వేయాలి, ఇంత ఇలా ఉడకబెట్టాలని కూరలు రాసింది. మేము ప్రార్థన చేసాం, రవ్వా మనిషి కూరలు ఎలా వండాలో రాసింది తండ్రి, కొంచెం కోపం తగ్గినట్టు ఉంది నాయన, ఆవిడే వచ్చి వండేటట్టు చేయి తండ్రి అని తెగ ప్రార్థన చేసామండి. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన లేదు, మా ఆవిడ రాలేదు. ఈ బక్కోడు ఉన్నాడు కదా, ఆడికి బొగ్గలో లోపలికి వెళ్ళిపోయి కళ్ళు పళ్ళే కనపడుతున్నాయి, గోడకంటూ పోయాడు బలిలాగా. సౌండ్ రావట్లేదు, ఇంకా ఆడికి మాటలు రావట్లేదు, సౌండే అవుతుంది, స్తుతి అంటున్నాడు, సౌండ్ రావట్లేదు. అప్పుడు నాకు భయం వేసింది, ప్రభా టైం ఈజ్ అప్ అంటే నాకు అనుకున్నాను, నేను బతికేశాను, మా ఆవిడ అనుకున్నాను, ఆవిడ బతికేసింది. ఈ టైం ఈజ్ అప్ ఈడిగ్గినా నాయన బలిలాగా గోడకంటూ పోయాడు తండ్రి, నాయన అని వీడి గురించి ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ఏక ప్రార్థన వీడి గురించే. అండ్ ఇలాగ 20 రోజులు అయిపోయిందండి. 20 రోజులు అయిపోతే ఆడింకా కళ్ళల్లో ఉంది ప్రాణం, ఎప్పుడు వదిలేతాడో తెలియదు. దేనంగా నా వంక చూసేవాడు, నాకు భయం పట్టేసుకునేది. దేవుడేమో ఉపవాసం ముగించమని చెప్పట్లేదు, మా ఆవిడేమో రావట్లేదు, ఈడేమో సావు బతుకులో ఉన్నాడు, నేనేమో ఇలా నడిపించేస్తున్నాను. ఇది దేవుని నడిపింప ఏంటిరా బాబు, పోతడిగినేంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. 27వ రోజు వచ్చిందండి. 27వ రోజు రాత్రి ఒక స్వరం వినబడుతుంది, మై సన్, ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నా కుమారుడా, బూదిగంతాలు తీసుకుని వెళ్తాను, ఉపవాసం ముగించానండి. అమ్మయ్య, దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది, ఉపవాసం ముగించమన్నాడు. కానీ మరి వంట చేసేవాళ్ళు లేరు కదా, వండడం రాదు. మేమే స్టవ్ మీద బియ్యం పెట్టేసి అన్నం అలా ఉడికిన తర్వాత గంజితోటి దింపేసి లోటాలు ఈ పక్కోడికి పట్టించేసేవాళ్ళు. ముందు ఆరు మన తాగేసేవాడు, అలా తాగేసి ప్రాణం కాపాడుకున్నాడు. లేకపోతే పోదుడు ప్రియులారా, ఆడికే పట్టించేసేవాళ్ళు ముందు. ఆ గంజితోటి ఎలా పట్టించైతే అలాగ తెప్పరెళ్ళి 4 రోజుల తర్వాత తేరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పటికి 27 రోజు అనమాట. 27వ రోజు అయిపోయింది. మొత్తం మీద 10 రోజులు అలాగా రెస్ట్ తీసుకుని సువార్త అంటే ఏంటి చేద్దాం రండి అని బయలుదేరామండి. మొట్టమొదటి మా మేడ మీద దిగాం. నేను సువార్త ప్రకటించేవాడిని, గాస్పెల్ చెప్పేవాడిని. నా ఫ్రెండ్స్కి కరపత్రాలు పంచడం, ఆరాధన చేయడం, పాటలు అయి పాడేవాడు. మీకు అబద్ధం, నాకు నిజం. ఆ రోజుల్లో నాకు ఎవరైనా తగిలినా, నేను ఎవరికి తగిలినా, నేను అతన్ని ముట్టుకున్నా, ఆడు నన్ను ముట్టుకున్నా, పేక్కోసిన కోడి కొట్టుకున్నట్టు కిందడి దొర్లి ఏడ్చేసేవారు. దెయ్యాలు వదిలేసి విలవిల్లా కొట్టేసుకునేవారు. మాకు సేవకు వచ్చిన కొత్త, ఇదేంటి ఇలా తన్నేసుకుంటున్నారు ఇలా అనుకునేవాడిని. ఇది దేవుని బిడ్డలారా, కొంతమంది సీనియర్ పాస్టర్ గారు, బాగా అనుభవం కలిగిన పాస్టర్ గారు చూశారు, ఈ కుర్రోడి మీద ఏదో అభిషేకం ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే మీటింగులు పెట్టి నన్ను పిలిచేవారు. పేపర్లు వేస్తారు కదా, ఆ పేపర్లో నా పేరు వేసేవారు, వేసి స్పీకర్ అని రాసేవారు. ఈ కాగితం ఎవడట్టుకెళ్ళి మా ఆవిడకి ఇచ్చేవాడు, మీ ఆయన ఉద్యోగం మానేసి ఏం పని చేస్తున్నాడు చూడు, స్పీకర్ అంట అని కాగితం ఇచ్చేవారంట ఆవిడకి. ఈయనేంటి స్పీకరో చూద్దామని మా ఆవిడ, దాని మీద అడ్రస్ ఉంటుంది కదా, ఉద్యోగం మానేసి ఏం చేస్తున్నాడు, ఈ తంతు ఏంటో చూద్దామని, ఏటో స్పీకర్ అంట అని ఆ కాగితం పట్టుకుని మీటింగ్ వచ్చేసేది. మీటింగ్ వచ్చేసి ఎలా కూర్చునేదంటే మొత్తం ముసుగేసేసుకునేదండి. నేను కానీ ఎక్కడ చూసేస్తానా అని, ఏమండి మొత్తం కప్పేసుకొని చూసి కూర్చునేది. ఆవిడ నన్ను చూడొచ్చు కానీ నేను ఆవిడని చూడకూడదు అన్నమాట. అలా కూర్చునేది. నేను ఎలా వాక్యం చెబుతూ ముక్కు కనపడితే మా ఆవిడ ముక్కులా ఉంది అంటానుకోండి. ఇలా చూస్తే ఆవిడే, అమ్మ ఇది వచ్చేసిందిరా బాబు అని నేను రేజ్ అయిపోయేవాడిని. రేజ్ అయిపోతే సడన్గా రేజ్ అయిపోతే పాపం స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇప్పుడుదా బాగున్నాడు, సడన్గా రేజ్ అయిపోతాడు ఉండంటే అదంతా ఆవిడ మహిమ. ఆవిడ మీద కోపంతో పెద్ద ప్రసంగం చేసేవాడిని. ప్రియులారా, ఏం చెప్తున్నాను, వాక్యం చెప్తుంటే జనాలు కింద పడి దొరలేయడమేనండి, దొరలేయడమే. ఎక్కెక్కి ఏడిచేసేవారు మనుషులు పట్టుకుని
ఏడు చేతంటే ఏడు పాపడానికి గంట పట్టింది. గంట అయినా ఏడుస్తూనే ఉండేవారు. నాకు కన్వీనర్స్ ఫోన్ చేసేవారు, అనయ్య నువ్వు వాక్యం చెప్పేలో కానీ 10 రోజులు అయిపోయింది ఇంకా ఏడుస్తూనే ఉన్నారని వాడు. ఇది మా ఆవిడ చూసిందండి. ఈ ఏడుపులు ఏంటి, పెడబొబ్బులు ఏంటి, పశ్చాత్తాపం ఏంటి బాబోయ్, మామూలు మనుషులు మాట్లాడితే అవుతుంది ఏంటి, ఇది నిజంగానే దేవుని ఆత్మలా ఉంది, ఈయనకి నిజంగానే దేవుని పిలుపు ఉంటుంది, లేకపోతే ఈ పశ్చాత్తం అయిపోయింది, మీ ఏడుపులు ఏంటి, కన్నీరు ఏంటి, ఇటువంటి వాడు గడ్డి వెళ్తే మా అమ్మకి నాన్నకు అవుతాయి కూతుర్ని, నేను గిన పోతానేమో అని ఆవిడ భయం వేసేసి ఒక పెట్టెట్టుకెళ్ళిన ఆవిడ 2 పెట్టెలను వచ్చేసి ఒకటే మాట అంది, నువ్వు నిశ్చయముగా దైవజనుడు అని నాకు అర్థమైపోయింది, నీకు దేవుని పిలుపు ఉంది, దేవుని సేవ పిలిచాడు దేవుడు నిన్ను, నీకు ఫుల్ పర్మిషన్ అందండి. మా ఆవిడ ఎప్పుడైతే పెట్టెట్టుకు వచ్చేసిందో నేను పెట్టి సర్దేశాను ప్రియులారా. పెట్టి సర్దేసి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి సింగపూర్ వెళ్ళి, సింగపూర్ నుండి ఆస్ట్రేలియా వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ నుంచి వెల్లింగ్టన్ వెళ్ళి, వెల్లింగ్టన్ నుంచి డ్యూనెన్ వెళ్ళేసరికి ఇంకా ఇటువంటి భూమి లేదు. అదే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఇంకా అక్కడి నుంచి అంటార్కిటికా ఉంది. అక్కడ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నేను బోధిగంతాలు తీసుకుని వస్తానని కదా, ఉపవాస ప్రార్థనలో చెప్పాను కదా, ఇక్కడ భూమి ఉందా అన్నాడు. లేదు నాయన అన్నాను. ఇదంతా ఏంటి అన్నాడు. ఇదంతా ఘనీభవించిన ఐస్ కాంటినెంట్ నాయన అన్నాను. ఇదే భూమికి చివర, దీన్ని దక్షిణ ధ్రువం అంటారు అన్నాడు. అలాగే నాయన అన్నాను. అక్కడి నుంచి నేను క్రైస్ట్ చర్చ్కి వచ్చేసాను. క్రైస్ట్ చర్చ్ అనేటువంటి పట్టణంలో